ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రి, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు మొదటి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకి ఎవరికీ లేని ఒక ప్రివిలేజ్ కనపడుతుంది. మీరు సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫేస్గా కనపడుతున్నారు. కేరళ ఎలక్షన్లో క్యాంపెయిన్గా చేయడం కావచ్చు, తమిళనాడు వెళ్ళి అక్కడ మీటింగ్స్ అటెండ్ చేయడం కావచ్చు. సో సిద్ధరామయ్య కంటే కూడా సౌత్ ఇండియాలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో మీరు ఎక్కువ పాపులర్గా కనపడుతున్నారు. సో సౌత్ ఫేస్గా రేవంత్ ఎమర్జ్ అవ్వడం వెనక రీజన్ ఏంటి? నేషనల్ పాలిటిక్స్ ఇంకేదన్నా మీరు సీఎం కావాలని గోల్ అయిపోయింది, వేరే గోల్ ఏమైనా పెట్టుకున్నారా? లేదు నర్సింగ్, నేను 10 years 2034 వరకు ఏ గోల్ లేదు. 1994లో 2 సార్లు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. 2004 నుంచి 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. 2014 నుంచి 2 సార్లు బీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు. 2024 నుంచి 2 సార్లు నాకు అధికారం ఇస్తారు ప్రజలు. నాకు స్పష్టత ఉంది. 2034 వరకు ఇక్కడనే ఉంటా, ఈ ప్రజల కోసమే పనిచేస్తా. $1 trillion ఎకానమీని అక్కడికి తీసుకెళ్ళి 2047కి $3 trillion ఎకానమీ ఏదైతే మన నరేంద్ర మోడీ గారి ముందు స్పష్టంగా చెప్పినో, భారతదేశం $30 trillion ఎకానమీ ఏదైతే వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నారో, ఈరోజు మనము 3% లోపల జనాభా ఉంటే 5% జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్నాం. రేపు ఇదే జనాభా 10% జీడిపిని దేశానికి కంట్రిబ్యూట్ చేసే ప్రణాళికలు, దానికి రోడ్ మ్యాప్, దానికి భవిష్యత్ ఏ రకమైన విధానాలు తీసుకోవాలనో 2034 వరకు ఇక్కడనే క్షేత్రస్థాయిలో ఉండి ఈ పనులు చేస్తాను. సార్ అది నమ్మకమా? 10 ఏళ్ళు ఇస్తారు లేని నమ్మకమా? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళకి ప్రభుత్వం మారింది, డిఎంకే ప్రభుత్వం తమిళనాడులో కూడా 5 ఏళ్ళకి మారింది. నా జీవితంలో నేను జడ్పీటీసీ అవుతా అనుకున్నప్పుడు జడ్పీటీసీ అయినా, నేను ఎమ్మెల్సీ అవుతా అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే అయినా. 2014లో ఎంపీ అవుతా అని చాలా ప్రయత్నం చేసింది, నీకు కూడా తెలుసు కదా. కాకపోతే 19లో అయినా అదే మల్కాజ్గిరి నుంచి, 14లో కూడా మల్కాజ్గిరి నుంచి అవుతా అని చెప్పింది, తెలుసు కదా. అక్కడ మిస్ అయినా కూడా 19లో మళ్ళీ అక్కడ నుంచి అయినా. జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పుడే తెలంగాణ వస్తే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిన. అవునా? నీతో చెప్పిన కదా, నీకు గుర్తుంది కదా. ఆ రోజు చెప్పిన, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ముందు తెలంగాణ ఎక్కడి నుంచి వస్తుందా, పిచ్చి బ్రహ్మలు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉండు కదా. వచ్చింది కదా, వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కదా. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, 34 వరకు నేను ఉంటా. కాన్ఫిడెన్స్ సార్. నేను ఈరోజు నీ ముందర చెప్పిపోతున్నావు, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. ఓకే. ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి అని చెప్పిన రోజు నువ్వు ఆశ్చర్యపోయినావు, అది ఎట్లా సాధ్యం, జడ్పీటీసీ ముఖ్యమంత్రి అవుతాడా అని. ఆశ్చర్యం పోలే, మేము అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. రోజు ఎవరైనా ఒక జడ్పీటీసీ ఇండిపెండెంట్గా గెలిచి రాష్ట్రం వస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. సో ఇది నోట్ చేసి పెట్టుకోవచ్చు. 34 తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ. ఈ రోజు మాట్లాడే ప్రతి మాట నువ్వు దాచిపెట్టుకోని లైబ్రరీలో, నీకు అవసరమైనప్పుడల్లా చూసుకో. నేను ఈ రోజు చెప్తాను, 34 వరకు నేను ముఖ్యమంత్రిగా. 34 తర్వాత పార్టీ ఎవరిని చేస్తే వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తాను, నేను గాను. అవకాశం ఇస్తే కూడా మీరు నేను తీసుకోను, నాకు తెలుసు. దేశం చాలా విశాలంగా ఉంది, దేశానికి కూడా సేవలు అందిస్తా. జాతీయ స్థాయిలో నేను నా అనుభవాన్ని దేశం కోసం పంచుతా. నాకు దేశం పట్ల భక్తి ఉంది. నేను ముందే మన మోడీ గారి ముందర చెప్పిన, పైలా దేశ్ దూసరా జనతా తీసరా దల్, అంటే మొదట దేశము, తర్వాత ప్రజలు, తర్వాత పార్టీ, తర్వాత నేను. సో నాకు ఒక స్పష్టత ఉంది, ఈ స్పష్టతలోనే ఇక్కడి వరకు వచ్చిన. సో మీరు నాకు 2006లో జడ్పీటీసీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అని చెప్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఏ చైర్ కోరుతున్నారు, ఏ చైర్ కోసం అనుకుంటున్నారు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి ఆ తర్వాత ఏ చైర్ ఇస్తే ఆ చైర్లో కూర్చుంటా. రైట్ సార్. నేను గతంలో నేను TV9లో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, మనం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు నాకు చెప్పాము, ఏం అడగాలి సార్ అంటే ఏదైనా అడుగు అనేవాళ్ళు. ఆ లిబర్టీ తీసుకొని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, అడగచ్చు కదా? డన్.